వరంగల్ ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నికల తర్వాత భస్మాసుర హస్తం చూపిస్తున్నారు. వరంగల్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నాని గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 14 సీట్లలో అతి స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య పాల్గొన్న వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, మసూద్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. क्योंकि एक ऐसा मध्य मुजाहिद है केसीआर था, वो एक ही शख्स है जो बीजेपी में रोक सकते। पराए करम तमाम जो है बिहार का साथ देकर केसीआर साहब हाथ मजबूत कर हम हमारे कैंडिडेट सुनील कुमार साहब से पार्टी से खुदा हाफिज। थैंक यू अदेविधंगा సోదరులు పెద్దలు స్లో ఓకే सेंटर को डालना है। जय तेलंगाना, जय तेलंगाना, ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నెలకు ఆడబిడ్డలుంటే ఇంట్లో నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే విధంగా ముసలోళ్లకు, పెద్ద మనుషులకు కేసీఆర్ ఒకరికే 2000 ఇస్తాడు. నేను ఇద్దరికి ఇస్తాను 4000 చొప్పున టెన్షన్ గా నెలలో తప్పకుండా 8000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల లోపలనే చేస్తా, ఇది నా గ్యారంటీ, 6 గ్యారంటీలు అని చెప్పి మార్చి 17 డెడ్ లైన్ పెట్టి ఇష్టం వచ్చిన నరికింది. ఏది పడితే అదే చెప్పిండ్రు. చెబితే కొంతమంది మా ఆడబిడ్డలు పాపం సెంటిమెంట్, ఎందుకంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిన పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో ఈయన మరి 1,00,000 మీదకి వెళ్ళి 1 తులం బంగారం ఇస్తారట కదా అని సెంటిమెంట్ కు కొంతమంది ఓట్లేసింది. కొంతమంది ఏమో పెన్షన్ పెరుగుతుందేమో అని కొంతమంది ఓట్లేసింది. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఎక్కడికి పోతుంది, అవన్నీ ఉంటాయి, దాని మీదకి వెళ్ళి ఇంకేందో వస్తుందని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు. సరే, జరిగింది జరిగిపోయింది. కానీ ఈరోజు 120 రోజుల తర్వాత, 130 రోజుల తర్వాత ఏంది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడున్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా. సమాధానం చెప్పాలా. ఎవల కన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా రాలేదా? ఎవల కన్నా వచ్చిందా? నెలకు 2000 ఇస్తుండు కేసీఆర్, నేను 4000 ఇస్తా అన్నాడు. 4000 వచ్చిందా? ఎవల కన్నా వచ్చిందా? ఒక్క ముసలవ్వ కన్నా, ఒక్క ముసలయ్య కన్నా. కొత్తది ఇచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2000 కూడా ఎగ్గొట్టిండు కేసీఆర్ గారు ఇచ్చే 2000. ముందు కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ఉద్యమాభివందనాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరు కూడా తెలుసు, ఓటమిలో గెలుపులన్నవి సహజం. కానీ ప్రతి అణువను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక కలెక్టర్ ఆఫీస్, ఒక బస్ స్టాండ్, అదేవిధంగా ఒక ఎంఎస్ఎంఈ ల్యాండ్ అలాట్మెంట్, ఇవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ డ్రైన్ దగ్గర 4000 కోట్లతోటి అభివృద్ధి చేశాం. ఇకపోతే మీ ఎమ్మెల్యే విషయానికి వస్తే 119 మంది ఎమ్మెల్యేలలో 7గురికి మాత్రమే మచ్చలేకుంటున్నారు ప్రజాపాలన అని కాంగ్రెస్ ఓడు పెడితే దాంట్లో మీ ఎమ్మెల్యే ఒకటని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఈ విధంగా కేసీఆర్ గారి నాయకత్వాన పని చేసుకుంటూ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమము, అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్డేట్ గా ముందుకు తీసుకోవాలనే ఒక సంకల్పంతో పనిచేసినాం. దురదృష్టవశాత్తు అది
పత్రీకరించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి శాసన సభ్యురాలు మంత్రివర్యులు ఇక్కడ 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల నుంచి ఈ ప్రాంతంలో వారు కలిసేది లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేది కూడా లేదు. మీదికెళ్ళి నేను కష్టపడి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ ఎంఎస్ఎంఈకి కండువలు కప్పుకొని చాలువలు కప్పుకొని నేను చేశాను గొప్ప చెప్పుకుంటున్నది. అది నిరుద్యోగుల